ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 30వ అధ్యాయము 25వ వచనము. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. హల్లెలూయా. ఆ పై వచనంలో మనం చూసినట్లయితే జ్ఞానము గలవి అనేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. చీమల్ని మనం చూసినట్లయితే అవి జ్ఞానము కలిగి నడుచుకుంటూ ఉంటాయి. దాని క్రమము కావచ్చు, అవి ఆహారం తీసుకొని వెళ్ళడం కావచ్చు, ఆ బొరియలలో ఆ యొక్క సన్నటువంటి ఆ సందులల్లో ఏం చేస్తూ ఉంటాయి అంటే అవన్నీ కూడా ఆ వేసవి కాలంలో ఏం చేస్తాయి, అంతా కూడా సిద్ధపరచుకుంటూ ఉంటాయి. హల్లెలూయా. దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నటువంటి మాట, ఆ చీమలు చాలా బలహీనమైనటువంటివి, చాలా చిన్నవైనప్పటికీ కూడా అవి తాను పోషించుకోవడం కోసం అవి కష్టపడతా ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నటువంటి మాట, నువ్వు బలహీనమైనటువంటి వాడవు కావచ్చు, బలము లేని వాడవు కావచ్చు, కృంగిపోయినటువంటి వాడవు కావచ్చు, చేతకాని వాడవైనవు కావచ్చు. అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, చీమలు అంత చిన్నవైనప్పటికీ అవి జ్ఞానము కలిగి నడుచుకుంటా ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు ఎట్టి జ్ఞానం కలిగి నువ్వు నడుచుకుంటావని ఉన్నావో ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా. హల్లెలూయా. దేవుడు అంటా ఉన్నటువంటి మాట, ఆ బలహీనం సమయంలో కూడా వేసవి కాలంలో ఎండ వేస్తూ ఉంటే ఆ చిన్న చీమలు ఎండకి చనిపోతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా అవి సమకూర్చుకోవాల్సినటువంటి ఆహారం కోసం ప్రయాస పడతానే ఉంటాయి. హల్లెలూయా. ఆ ప్రయాసపడి వర్షాకాలము చలికాలము బయటికి రాకపోకుండా తన ప్రాణాలను రక్షించుకుంటూ ఉంటాయి చీమలు. హల్లెలూయా. ఈరోజు చూడండి, మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ఆ చీమల్ని కలగజేసినటువంటి దేవుడు, ఆ చీమలకి అంత జ్ఞానాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఈరోజు నిన్ను ఆయన స్వరూపమందు తయారు చేసుకొని ఉంటుండగా నీకెంత జ్ఞానం ఇచ్చి ఉన్నాడో ఒకసారి ఆలోచన చేయండి. హల్లెలూయా. ఈరోజు జ్ఞానం లేకోకుండా నడుచుకుంటానే ఉన్నాం. వాళ్ళు చెప్పినట్లు వీళ్ళు చెప్పినట్లే మనం వెళ్తానే ఉన్నాం, కానీ మనం దేవుని మీద ఆధారపడలేనటువంటి స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు, చీమల్ని చూసైనా మనం క్రమాన్ని నేర్చుకోవాలండి. ఆ చీమల్ని చూసైనా మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలా. హల్లెలూయా. ఈరోజు అది పొదుపు చేసేటువంటి విధానం ఒక్కసారి మనం నేర్చుకోవాలి. మన దగ్గర పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, మనకి మంచం ఉన్నంత వరకు మాత్రమే మనం ఏం చేసుకోవాలా, కాళ్ళు చాపుకోవాలా. మనం వాళ్ళు ఏదో అనుకోవాలి, వీళ్ళు ఏదో అనుకోవాలనేసి గొప్పలకు వెళ్ళిపోయి మనం లేనిపోని అప్పులన్నీ చేసుకొని లాస్ట్లో దేవుణ్ణి ఏం చేస్తూ ఉంటామంటే సొనుగుతూ ఉంటాం, గొనుగుతూ ఉంటాం. అయ్యా నాకెందుకు ఈ అప్పులు చేశావు, నాకు ఈ అప్పులు తీర్చమంటే తీర్చలేదు, అది ఇది అనేసి మాట్లాడుతూ ఉంటాం. అయితే దేవుడు అంటా ఉన్నటువంటి మాట, నువ్వు జ్ఞానం కలిగి నడుచుకుంటానే ఉన్నావా? చీమల వలె అట్ట జ్ఞానము కలిగి అవి బలహీనమైనప్పటికీ కూడా తన ఆహారాన్ని అవి సిద్ధపరచుకుంటూనే ఉన్నాయి, కష్టపడతానే ఉన్నాయి అవి. ఈరోజు నువ్వు అట్టి కష్టం చేత నువ్వు కష్టపడతానే ఉన్నావా? ఒక చిన్న నొప్పి వచ్చేవాళ్ళక, ఏదైనా బాధ వచ్చేవాళ్ళక నువ్వు కృంగిపోయి నీ గృహంలో పడుకుంటానే ఉన్నావే, నీ కుటుంబాన్ని నువ్వు పట్టించుకోకుండా వదిలిపెడతానే ఉన్నావే. దేవుడు అంటా ఉన్నటువంటి మాట, నీ బలహీనల యందు ఆయన బలం ఇచ్చేటువంటి దేవుడు అయి ఉంటా ఉన్నాడు. నువ్వు జ్ఞానము కలిగి ఎప్పుడైతే ఆయనను ప్రార్థిస్తావో, ఆయన వాక్యంలో నువ్వు కొనసాగి ముందుకెళ్తా ఉంటావో, దేవుడు నీ కొరకు ఆయన ఇవ్వవలసినటువంటి అనేకమైనటువంటి ముత్యములు నీ కోసం దాయబడి ఉన్నాయి. హల్లెలూయా. అనేకమైనటువంటి ఆశీర్వాదాలు దాగబడి ఉన్నాయి నీ కోసం. అయితే మనం ఏం చేయలేకున్నామంటే జ్ఞానము కలిగి నడుచుకోవడం లేదు, మూర్ఖత్వము కలిగి వాళ్ళు చెప్పేటువంటి మాటలు నేనేది వినేది అనేటువంటి ఇంటెన్షన్తో నువ్వు ముందుకెళ్తానే ఉన్నావు. కానీ నీవు ఎప్పుడైతే ప్రభువును జ్ఞానం అడుగుతావో, ఆ చీమల్ని చూసి మనం నేర్చుకోవాల్సినది చాలా ఉందండి. హల్లెలూయా. అయితే అది చిన్నదే కావచ్చు, కానీ దానికి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి మనం ఏం చేయాలి, దాన్ని మహిమపరిచేటువంటి బిడ్డలుగా ఉండాలి. హల్లెలూయా. అట్టి జ్ఞానము చేత మన అందరం కూడా నింపబడదుము గాక. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.